హాయ్ గాయ్స్, ఈ రోజు మనం వైకింగ్ సినిమా చూద్దాం. ఈ సినిమా పేరు నార్త్ మెన్ ఏ వైకింగ్ సాగా. వన్ లైనర్ ఏంటంటే, కొంతమందితో కూడిన వైకింగ్ టీమ్ ను వారి రాజు బహిష్కరించాడు. వారు స్కాట్లాండ్ లోని లిండిస్ ఫార్న్ అనే ప్రాంతానికి వెళ్లి అక్కడున్న సంపద దోచుకోవాలని సముద్రంలో ప్రయాణం చేస్తున్నారు. అయితే దారి మధ్యలో భయంకరమైన తుఫాను రావడంతో వారి పడవలు మునిగిపోయాయి. కొందరు స్కాట్లాండ్ తీరానికి కొట్టుకు వచ్చారు. ఇప్పుడు వారు ఉన్న ప్రాంతం శత్రువుల రాజ్యానికి చెందింది. దాన్ని స్కాటిష్ కింగ్ డంచన్ పాలిస్తున్నాడు. అప్పుడు వారు తిరిగి వెళ్లాలని అనుకుంటే పడవలు లేవు. ఆ వైకింగులు స్కాటిష్ రాజును ఎదిరించి ఆ సైన్యాన్ని ఎలా ఎదుర్కొన్నారు, వారు తిరిగి వారి రాజ్యానికి వెళ్లారా లేదా అనేదే సినిమా. ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు చాలా ఆసక్తిగా ఉంటుంది. అందువల్ల స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అందుకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో హీరో అతని టీము సముద్రంలో పడవలో వస్తుంటే పెద్ద పెద్ద అలలు వచ్చి వాళ్ళను చిన్న భిన్నం చేశాయి. అప్పుడు హీరో యొక్క కత్తి సముద్రంలోనే పడిపోయింది. ఆ తర్వాత కళ్ళు తెరిచి చూస్తే వీళ్ళు ఒడ్డుకు కొట్టుకు వచ్చారు. హీరో మైకంలో పడి ఉండగానే అతని బాబాయి వచ్చి ఏరా లేవరా అంటున్నాడు. లేచి చుట్టూ తిరిగి చూశారు. అది వాళ్ళ ప్రాంతం లాగా కనిపించట్లేదు. అరే, శత్రువుల ప్రాంతానికి వచ్చామే అని అర్థం చేసుకున్నారు. కొంతమంది సముద్రంలోని చిక్కుకుంటే వాళ్ళందరినీ పైకి తీసుకువచ్చారు. వాళ్ళలో ఒకడు చనిపోయాడు. వీళ్ళు ఇక్కడే ఉంటే రాత్రి వరకు అలలు కొట్టుకు వస్తాయి. వీళ్ళు మునిగిపోయే ఛాన్స్ ఉంది. అందువల్ల పైకి ఎక్కాలి. ఇక అందరూ కూడా ఆ కొండను ఎక్కడం ప్రారంభించారు. పైకి ఎక్కుతున్న క్రమంలో ఒకడు డమాల్న కింద పడబోయాడు. కానీ చివరగా ఎక్కుతున్న ఆ కాక అతన్ని టప్పున పట్టుకున్నాడు. రే, కింద పడితే పైకి వెళ్తావురా, కింద ఎలా ఉందో ఒకసారి చూసావా అన్నాడు. ఇక అందరూ ఎక్కుకుంటూ ఆ కొండ కొనపైకి వచ్చారు. పైకి వచ్చి చూస్తే శత్రు సైనికులు అక్కడ కాపలా కాస్తున్నారు. వాళ్ళని చూడగానే హీరో ఢమాల్న కత్తిని తీయడానికి ప్రయత్నించాడు. కానీ అతని కత్తి సముద్రంలోనే పడిపోయింది. అప్పుడు కింద పడిన రాళ్లను తీసిన హీరో ఏది దొరికితే దాన్ని ఆయుధంగా ఉపయోగించండి అని చెప్తున్నాడు. వీళ్ళ వైపు వస్తున్న శత్రువులను రాళ్లతోనే కొట్టారు. ఆ తర్వాత వాళ్ళలో ఒకటి దగ్గర కత్తి తీసుకుని హీరో ఫైట్ చేస్తున్నాడు. హీరో కాకా ఈ ఇద్దరు సూపర్ గా ఫైట్ చేస్తారు. వాళ్ళలోనే ఒకడు బాణాలు వేసేవాడు ఉంటాడు. ఆరో మ్యాన్ ప్రతిభ ఏంటంటే శత్రువులు బాణాలు వేస్తే గాలిలోనే వాటిని క్యాచ్ చేస్తాడు. మళ్ళీ వాటిని రిటర్న్ గా వేస్తాడు. శత్రు సైనికులు 20 మంది వస్తే వాళ్ళలో 19 మందిని చంపేశారు. కానీ ఒక్కడు మాత్రం గుర్రంపై పారిపోతున్నాడు. అప్పుడు హీరో టీమ్ లో కూడా ఒకడు చనిపోయాడు. అతనికి అందరూ నివాళులు అర్పించారు. ఈ గ్రూప్ లో ఇంకొకటికి చాలా పెద్ద గాయాలయ్యాయి. నన్ను ఇక్కడే వదిలి వెళ్ళండి అని అతడు అంటున్నాడు. అప్పుడు ఆ టీమ్ లో చప్పాని అని ఒకడున్నాడు. అతడు ఏమంటున్నాడంటే, అవును, అతడు చెప్పేది నిజమే. అతన్ని గాని మనం తీసుకువెళ్ళామనుకో వాడి వల్ల మనకు ఆపద వస్తుంది. ఇక్కడే వదిలేసి వెళ్దాము అని అంటుంటే, లేదురా, ప్రాణాలతో ఉన్న వారిని అలాగే వదిలేసి వెళ్ళడం ఈ వైకింగ్ల చరిత్రలోనే లేదు అని హీరో అన్నాడు. అప్పుడు హీరో ఆ గాయాలైన అతన్ని కూడా వీళ్ళతో పాటే తీసుకెళ్తున్నాడు. ఇక వీళ్ళు నడుచుకుంటూ వెళ్లేటప్పుడు వీళ్ళ శత్రువులు ఒక గుర్రపు బండిని అక్కడే వదిలేసి వెళ్లారన్నది గుర్తుపట్టారు. ఆ బండిని ఓపెన్ చేసి చూస్తే లోపల అందమైన యువతి ఉంది. ఆమె వేరెవరో కాదు, యువరాణి. ఆమె పేరు ఇంగేన్. ఆమె రాజు డంచన్ యొక్క కూతురు. ఆమెను ఇప్పుడు బందీగా పట్టుకున్నారు. ఇక వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇటు వెళ్తే శత్రువుల రాజ్యం వస్తుంది, ఒకవేళ మనం ఆపోజిట్ లో వెళ్తే మన రాజ్యం వస్తుందేమో అని అనుకుంటున్నారు. మరి ఈమెనేం చేద్దామని వాళ్ళ గ్రూప్ లో ఒకడు అడిగాడు. అప్పుడు చెప్పాని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి, ఈమెను చూస్తేనే అర్థం కావట్లేదా? ఈమె ధరించిన దుస్తులు, వేసుకున్న బంగారం చూస్తే ఈమె రాజ కుటుంబానికి చెందిన అమ్మాయి లాగా ఉంది అన్నాడు. ఈమెను బందీగా పట్టుకుని మనం రాజు దగ్గర నుంచి చాలా డబ్బు తీసుకుని ఇక్కడ నుంచి వెళ్లిపోదాం అంటున్నాడు. అలా చెప్పడమే కాదు, ఆ అమ్మాయిని హత్తుకుని ఏదేదో చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఇదంతా చూసిన హీరో, రేయ్, మర్యాదగా ఆమె నుంచి చేయి తీయరా అన్నాడు. అప్పుడు ఆ చపాని కోపంతో ఆమె నుంచి చేయి తీసేశాడు. అప్పుడు హీరో ఏమంటున్నాడంటే, రాజ కుటుంబానికి చెందిన ఈమెను గుర్రపు బండిలో తీసుకుని వచ్చారు. ఈమె కనిపించడం లేదని తెలిస్తే ఆ రాజు వెంటనే ఈమెను వెతకడానికి సైన్యాన్ని పంపిస్తాడు. అందువల్ల ఇక మనం ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి అంటున్నాడు. సీన్ కట్ చేసి యువరాణి ఇంగేన్ యొక్క తండ్రిని చూపించారు. అతడే రాజు డంచన్. అతని పక్కన కూర్చున్నాడే బట్టతలుడు. అతనికి తన కూతురు నుంచి పెళ్లి చేయాలని అనుకున్నాడు. ఇక్కడికి యువరాణిని తీసుకువచ్చేటప్పుడు ఇలాంటి సంఘటన జరిగింది. అక్కడ నుంచి ఒకడు గుర్రంలో తప్పించుకుని పారిపోయాడే. అతడు వచ్చి విషయాన్ని రాజుకు చెప్పాడు. రేయ్, అక్కడ నా కూతురు చిక్కుకుంటే నువ్వు అక్కడ నుంచి ఎస్కేప్ అయి వచ్చావు
వచ్చావా, ఇది కరెక్టేనా అని అంటుంటే అతడు భయపడుతున్నాడు. మహారాజా, మీకు ఈ విషయం చెప్పాలన్న ఉద్దేశంతోనే నేను వచ్చా అన్నాడు. అతడు సిగ్నల్ చూపించగానే అప్పుడు సైన్య అధ్యక్షుడు లేచాడు. తప్పించుకుని వచ్చిన వాడి ముఖాన్ని నిప్పుల్లో ముంచుతున్నాడు. రేయ్, రాజు యొక్క గొప్ప సైన్యాన్ని వైకింగులు చంపారని వచ్చి మాకే విషయం చెప్తావా, నీకెంత ధైర్యం రా అని అతన్ని హింసిస్తున్నారు. అప్పుడు ఆ దళపతి యొక్క తమ్ముడు లేచి తప్పించుకుని వచ్చిన వాడిని చంపేశాడు. ఇక అతడు రాజును చూస్తూ ఏమంటున్నాడంటే, వైకింగులు సైన్యాన్ని చంపారంటే వాళ్లకు వేరే దారి లేక ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయినట్లు అర్థం. మీ కూతుర్ని కిడ్నాప్ చేశారంటే దానికి ఒక అర్థం ఉంది. వాళ్ళు మీ నుంచి చాలా డబ్బు అడగడానికే ఇలా ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు ఆ రాజు ఏమంటున్నాడంటే, నువ్వు గాని నా కూతుర్ని సేఫ్ గా నా దగ్గరికి తీసుకొచ్చావనుకో, నువ్వెంత అడిగితే అంత ధనాన్ని ఇస్తా అన్నాడు. ఒకవేళ అలా కుదరలేదనుకో ఏం చేయాలో నీకు బాగా తెలుసు. కొంతమంది వైకింగులు వచ్చి నన్ను బెదిరించి డబ్బు డిమాండ్ చేశారని నా శత్రువులకు తెలిసిందనుకో, నా పరిస్థితి ఎలా ఉంటుంది, నాకు గౌరవం ఉంటుందా? అందువల్ల ఎలాగైనా చేసి నా కూతుర్ని కాపాడు, లేదంటే చేయాల్సింది చెయ్యి అన్నాడు. ఇంకోవైపు హీరో యొక్క టీం ఒక చోట కూర్చుని రెస్ట్ తీసుకుంటుంది. అప్పుడు ఆ యువరాణి మీరంతా చావబోతున్నారు అని ఇంగ్లీష్ లో చెప్తోంది. అప్పుడు ఆ కాక ఆ భాష అర్థం కాక ఆమెను చూస్తున్నాడు. నన్ను ఇక్కడే వదిలేసి మీ ప్రాణాలు కాపాడుకోండి అని అంటోంది. ఆ మాటలు విన్న చెప్పాని, మేము నిన్ను గాని వదిలేసి వెళ్తే మాకు రావాల్సిన డబ్బు రాదు, మరి ఇప్పుడు డబ్బు గాని లేదనుకో మమ్మల్ని మా రాజు బహిష్కరించాడు, మా ఫ్రీడాన్ని మేము కోల్పోతామని అంటున్నాడు. ఆ తర్వాత గాయాలైన వ్యక్తి ఎలా ఉన్నాడు అని చెక్ చేయడానికి వెళ్లారు. అప్పుడు అతడు, నేను చెప్పింది వినండి, నన్ను వదిలేసి వెళ్ళండి అంటున్నాడు. కానీ హీరో మాత్రం ఏదేమైనా కూడా నిన్ను మాతో పాటే తీసుకెళ్తామని అంటున్నాడు. ఇతడు కోలుకోవడానికి ఎవరైనా నాటు వైద్యుడు ఉంటాడా అని వెతుకుతున్నారు. ఇంకోవైపు ఆ రాజు దళపతిని అతని తమ్ముణ్ణి నా కూతుర్ని కాపాడి తీసుకురండి అని చెప్పి పంపించాడు. వాళ్లతో పాటు ఆ దేశంలోనే అత్యంత బలశాలులైన కొంతమంది వీరులను పంపించాడు. ఇంకోవైపు హీరో అతని టీం నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇంకోవైపు ఆ దళపతి టీము వాళ్ళలోని 19 మంది సైనికులను చంపేశారే అక్కడికి వచ్చారు. అక్కడ ఆ గుర్రపు బండి ఖాళీగా ఉండడం చూశారు. ఇక హీరో వాళ్ళు ఎటువైపు అయితే వెళ్తున్నారో వాళ్ళను అనుసరిస్తూ వెళ్తున్నారు. హీరో టీం నడుచుకుంటూ వెళ్తుంటే ఒక గ్రామం కనిపిస్తోంది. ఇక ఆ గ్రామానికి వెళ్లి చూస్తే ఇళ్లన్నీ కూడా ధ్వంసం అయి ఉన్నాయి. అప్పుడు హీరోయిన్ నేలను తాకి చూసింది. అప్పుడు ఆమె చేతులు రక్తంతో తడిసిపోయినట్లు కనిపించాయి. షాక్ అయిపోయిన ఆమె, ఈ ప్రాంతం మంచిది కాదు, ఈ ఊర్లోకి వెళ్ళొద్దు అని అంటుంటే, నువ్వేమైనా జోస్యం చెప్తున్నావా, నీ మాటలు ఎవడు నమ్మేది అని అంటున్నారు. చపాని మళ్ళీ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి తప్పుగా నడుచుకోవడానికి ప్రయత్నిస్తుంటే హీరో అతని దగ్గరికి వెళ్ళాడు. రేయ్, నువ్వు నా కంట్రోల్లో ఉన్నావు, నేను చెప్పినట్లు వినాలి అన్నాడు. ఏంట్రా నాపై నీ అధికారం అని అతడు కత్తి తీసి హీరో గొంతు దగ్గర పెట్టాడు. ఇక్కడ జరిగేదంతా చూస్తే మీ నాన్న వెక్కి వెక్కి ఏడ్చేవాడు తెలుసా అని అంటున్నాడు. అప్పుడు హీరో, మా నాన్న చనిపోయాడు, ఇప్పుడు మీ అందరినీ కమాండ్ చేసేది నేనే, మర్యాదగా నేను చెప్పేది వింటావా లేదా అని అన్నాడు. వాడు ఎదిరించడానికి ప్రయత్నిస్తుంటే అప్పుడు కాకా ఆ ఆర్యోమెన్ ఇద్దరు అతన్ని చుట్టుముట్టారు. ఇక వీళ్ళు ఇలా గొడవ పడుతుంటే ఇదే ఛాన్స్ అని యువరాణి అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించింది. ఆమె పారిపోతుంటే చూసిన ఆర్యోమెన్ వేగంగా ఒక బాణం వేశాడు. ఆ బాణం ఆమె కంటే ముందే వెళ్లి గుచ్చుకుని ఆగింది. వెంటనే ఆమెను పట్టుకుని లాక్కొచ్చారు. ఇంకోసారి ఇలా చేయకు అని హీరో ఆమెకు వార్నింగ్ ఇచ్చాడు. ఇక వీళ్ళు కంటిన్యూగా నడుచుకుంటూ వెళ్తుంటే అడవిలో ముసుగు వేసుకున్న ఎవరో ఒకరు వీళ్లను గమనిస్తున్నట్లు అనిపిస్తోంది. ఇక వీరు ఆ అడవిని దాటుకుంటూ వెళ్ళాలి. వీళ్ళు వెళ్తున్న క్రమంలో ఆ ముసుగు వేసుకునే వ్యక్తి వీళ్లకు ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. అతన్ని చూడగానే వీళ్ళు లైట్ గా భయపడ్డారు. ఎవరయ్యా మీరు అని వీళ్ళు అడిగారు. ఏంట్రా మీరు నా చోటుకు వచ్చి నన్నే ఎవరని అడుగుతున్నారే అన్నాడు. ఇంతకీ మీరెవరు అని అడిగితే హీరో వైకింగ్స్ అని చెప్పాడు. ఇక ఆ ముసుగు వేసుకునే వ్యక్తి ఏమంటున్నాడంటే, మీ వైకింగ్లు మా గ్రామాలకు వచ్చి సర్వనాశనం చేయడం పరిపాటి అయిపోయింది, కానీ ఈ అడవిలో మీరు సర్వనాశనం చేయడానికి ఏమీ లేదు, ఇక వెళ్లిపోండి అని అంటుంటే కాకాకు కోపం వచ్చి ఆ ముసుగేసుకున్న వ్యక్తిని దాడి చేయబోయాడు. కానీ అతన్ని ఆపిన హీరో, దయచేసి మాకు సాయం చేయండి అని అర్థిస్తున్నాడు. ఈ ముసుగేసుకున్న వ్యక్తి ఒక క్రైస్తవ సన్యాసి. అతన్ని మాంక్ అని పిలుచుకుందాం. అతను గొప్ప పోరాట యోధుడు కూడా. మాలో ఒకటికి గాయాలయ్యాయి, వాటికి వైద్యం చేయడానికి నీకెవరైనా తెలుసా అని అడిగారు. అప్పుడు ఆ మాంకు అతని పక్కగా వచ్చి చెక్ చేశాడు. ఇతడు చాలా రోజులు ఇలాగే ఉంటే బతకడు, మొదట ఇతడు ఉండడానికి చోటు కావాలి. ఇలా ఆ మాంకు చెప్తుంటే యువరాణి కంటికి ఒక దృశ్యం కనిపించింది. ఒక కాకి పురుగులు పట్టి కుళ్ళిపోతుండడం ఆమె కంటికి కనిపిస్తోంది. ఈ ప్రాంతమే
మంచిది కాదు, ఇక్కడ అతీత శక్తులు ఉన్నాయి, ఇది ఆపద కలిగించే ప్రాంతం అని అంటోంది. అప్పుడే సడన్ గా కొంతమంది అడవి మనుషులు వచ్చారు. ఒకడు కత్తి తీసి యువరాణి గొంతు దగ్గర పెట్టాడు. మర్యాదగా మీ చేతుల్లో ఉన్న ఆయుధాలను కింద పడేయండి అన్నారు. అప్పుడు హీరో వేరే దారి లేక తన చేతిలో ఉన్న ఆయుధాన్ని కింద పడేశాడు. తన వాళ్ళందరినీ కూడా ఆయుధాలను కింద పడేయమన్నాడు. కానీ ఆరో మ్యాన్ మాత్రం తన చేతుల్లో బాణాన్ని అలాగే పట్టుకున్నాడు. అతన్ని కూడా బాణాలు కింద పడేయమని అంటున్నారు. అప్పుడు సడన్ గా హీరోయిన్ గొంతు దగ్గర కత్తి పెట్టిన వాడి కంటిలో బాణం వేశాడు. ఇక వెంటనే వాళ్ళంతా అరుచుకుంటూ కత్తులు తీసి వీళ్ళపై అటాక్ చేయడానికి వస్తున్నారు. అప్పుడు హీరో గ్రూప్ కూడా కత్తులు తీయడానికి ప్రయత్నించింది. కానీ ఆ మాంకు సడాల్న అక్కడున్న 5గురిని చంపి పడేశాడు. అతని ఫైటింగ్ ను చూసి వైకింగ్ గ్రూపే ఆశ్చర్యపోయింది. ఇక ఆ అడవి మనుషులైతే అక్కడ ఉండలేక పారిపోయారు. ఇక ఆ మాంకు వైకింగ్ గ్రూప్ ను చూస్తూ ఉండడానికి చోటు కావాలంటే నాతో రండి అని వెళ్ళిపోతున్నాడు. మిమ్మల్ని మేము ఎలా నమ్మాలి అని వాళ్ళు అంటుంటే అయితే నమ్మకండి అని వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఇక వీళ్లకు వేరే దారి లేదు కదా, అందువల్ల గాయమైన అతన్ని మోసుకుంటూ ఆ మాంకు వెనుకే వెళ్తున్నారు. అతడు కొండపై ఉన్న ఒక టవర్ దగ్గరికి తీసుకెళ్లాడు. అదే అతడు ఉండే నివాసం. ఇక తలుపులు తెరుచుకుని పైకి వెళ్లి చూస్తే ఎక్కడ చూసినా కత్తులు, కటార్లు, గొడ్డల్లే కనిపిస్తున్నాయి. వాటిని చూసిన కాక నోరెళ్ళబెట్టాడు. ఏంటయ్యా వీటన్నిటిని మ్యూజియం లో పెట్టినట్లు పెట్టావే అన్నాడు. ఇవన్నీ కూడా మీలాగే నన్ను ఎదిరించిన వారి ఆయుధాలు, వాళ్ళు ఇప్పుడు ఎవరు ప్రాణాలతో లేరు అని అన్నాడు. ఆ మాటలు విన్న తర్వాత ఈ టీం లైట్ గా సైలెంట్ అయిపోయింది. ఇక వారందరికీ భోజనం పెట్టాడు. గాయపడిన వ్యక్తికి మందు పెట్టాడు. అప్పుడు ఆ మాంకు యువరాణి డ్రెస్ కు ఉన్న రాజముద్రను చూశాడు. ఇక హీరోను చూస్తూ ఈ రోజు రాత్రి మాత్రం ఇక్కడ ఉండండి, తెల్లారి కాగానే వెళ్లిపోండి అంటున్నాడు. కానీ ఈ గ్రూపు ఆ మాంకుని ఇంకా పూర్తిగా నమ్మలేదు. అందువల్ల వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అందరం పడుకుందాం, కానీ ఒకడు మాత్రం మెలకువతో ఉండాలని అనుకున్నారు. ఇంకోవైపు దళపతి అతని తమ్ముడు వాళ్ళ టీం తో వస్తున్నారు. ఆ రోజు రాత్రి అడవిలో ఒక చోట వాళ్ళు పడుకున్నారు. అప్పుడు ఆ దళపతి తమ్ముడిని చూస్తూ ఏమంటున్నాడంటే మనం గాని యువరాణిని ఫాలో అవుతున్నామని తెలిస్తే వాళ్ళు యువరాణిని చంపేసి వాళ్ళ పాటన వాళ్ళు వెళ్ళిపోతారు, మనం ఏం చేద్దామని అంటుంటే ఆ తమ్ముడు అలా జరిగితే ఏంటి, మన రాజుకి ఇప్పుడు వయసు అయిపోయింది, అతడు చనిపోయిన తర్వాత ఈ యువరాణి ఆమె భర్తే మనల్ని పాలించబోతున్నారు, ఆ బట్టతలోడు రాజు అయితే మన పరిస్థితి మరింత దిగజారిపోతుంది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మనం యువరాణిని చంపేద్దాం, ఎలాగైనా మహారాజు మనకు బహుమతి ఇస్తాడు. రేపు ఉదయమే నేను మన వాళ్ళకి ఏం చెప్తానంటే మన మహారాజే యువరాణిని చంపమని ఉత్తర్వులు ఇచ్చాడని చెప్తా అంటున్నాడు. ఒకే రాయికి 2 పిట్టలు అని ఇతడు ఒక ప్లాన్ వేస్తున్నాడు. ఇంకోవైపు టవర్ లో అంతా పడుకున్నారు. కానీ హీరో మాత్రం కావలిగా నిలబడ్డాడు. అప్పుడు ఆ మాంకు హీరో దగ్గరకు వచ్చి బహిష్కరించబడిన వైకింగ్స్ కు మీకు ఇటువైపు ఏం పని, ఎందుకు ఇటువైపు వచ్చారు అని అడిగాడు. అప్పుడే హీరో తన స్టోరీ చెప్తున్నాడు. యాక్చువల్ గా వీళ్ళ ఊర్ల నుంచే వీళ్ళను బహిష్కరించారు. అందువల్ల వీళ్ళు అక్కడ నుంచి బయలుదేరి సముద్రంలో వస్తుంటే తుఫాన్ లో చిక్కుకున్నారు. ఇక చివరకు మేము ఈ ఊరికి వచ్చి చిక్కుకున్నాం. డానెలాగ్ అనేది వైకింగ్ల సురక్షితమైన ప్రాంతం, అటువైపే మేము వెళ్తున్నామని చెప్పాడు. మరి అలాంటప్పుడు ఈ అమ్మాయిని ఎందుకు పట్టుకున్నారు, ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో మీకు తెలుసా అని మాంక్ అంటున్నాడు. ఆమె వేరెవరో కాదు, రాజు అయిన డంచన్ యొక్క కూతురు, ఆమె ఈ దేశం యొక్క యువరాణి, ఆమెను వదిలేయండి అంటున్నాడు. అప్పుడు హీరో ఆమె రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి అనేది తెలుసు, కాకపోతే డబ్బు కోసం ఆమెను మేము ఖైదీలాగా పెట్టుకున్నామని హీరో చెప్పాడు. ఏంటి డబ్బా, ఆ రాజు గురించి తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు, అతడు ఆల్రెడీ మిమ్మల్ని నరకానికి పంపించడానికి మనుషులను పంపే ఉంటాడు, అందువల్ల మీరు రేపు ఉదయమే ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి అని మాంక్ అంటున్నాడు. ఇక మరుసటి రోజు అడవిలోంచి ఆ దళపతి యొక్క గ్రూప్ వస్తుంది. ఇదే టైంలో వైకింగ్ గ్రూప్ నుంచి అడవి మనుషులు తప్పించుకుని వెళ్లారు కదా, వారిలో ఒకడిని ఆ సైన్యం చుట్టుముట్టింది. ఇక అతన్ని పట్టుకుని విచారిస్తున్నారు. రే నువ్వు వచ్చిన దారిలో వైకింగ్స్ ను చూసావా, వాళ్ళతో పాటు ఎవరైనా అమ్మాయి ఉందా అని అడిగారు. అప్పుడు అతడు సరే చెప్తాను, చెప్తే నన్ను ప్రాణాలతో వదిలిపెడతారా అని అన్నాడు. నిన్ను మర్యాదగా అడిగితే చెప్పవురా అని చెప్పి బాగా కొట్టారు. అప్పుడు అతడు నేను చెప్తా అన్నాడు. ఆ కొండ దగ్గర ఒక టవర్ ఉంది, ఆ చుట్టుపక్కలే వాళ్ళను మేము చూసాము, కానీ వారితో పాటు ఒక మాంకున్నాడు, వాడొక్కడే మాలో సగం మందిని చంపేశాడు. ఇదంతా ఓకే, వాళ్ళతో పాటు అమ్మాయి ఉందా అని అడిగారు. అవునవును ఉంది, ఇప్పుడు వాళ్ళంతా ఆ టవర్ లోనే ఉండి ఉంటారు అని ఆ ఆటవికుడు చెప్పాడు. ఇక నన్ను వదిలిపెడతారా అని అడిగితే అతన్ని చంపేశారు. ఇంకోవైపు ఈ వైకింగ్ గ్రూప్ వాళ్ళంతా తింటూ హాయిగా గడుపుతున్నారు. లోపల మాత్రం హీరో ఆ మాంకు గాయపడిన వ్యక్తికి మందు పెడుతున్నారు. అప్పుడు హీరోయిన్ కూడా వచ్చి హెల్ప్ చేస్తోంది. వాళ్ళందరినీ చూస్తూ మా నాన్న
నాన్న గురించి మీకు తెలియదు, అతను మీ అందరినీ చంపేస్తాడు అని ఆమె అంటుంటే, ఇదిగో చూడమ్మా, మీ నాన్న లాంటి ఎంతో మంది రాజులను మేము ఆల్రెడీ చూసామని అంటున్నాడు హీరో. అతన్ని ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు, నువ్వు నీ పని చూసుకో అని అన్నాడు. అప్పుడు హీరో బయటకు వచ్చి తన వాళ్ళను చూస్తూ, అందరూ మీ మీ సామాన్లను సర్దుకోండి అని అన్నాడు. ఇక్కడ నుంచి బయలుదేరాలి అని అంటున్న క్రమంలోనే శత్రువులు ఈ టవర్ వైపు వస్తున్నారు. మాంకు హీరో మాట్లాడుకుంటున్న క్రమంలో ఆరో మ్యాన్ వచ్చాడు. అతని ముఖం వాలిపోయింది. ఆ ముఖం చూడగానే తెలిసిపోయింది గాయపడిన వ్యక్తి చనిపోయాడని. ఇక చనిపోయిన వ్యక్తి యొక్క డెడ్ బాడీని కాల్చేశారు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దామని హీరోని అడుగుతున్నారు. ఇదే టైంలో దూరంగా దళపతి అతని సైన్యం వస్తుండడం చూశారు. అప్పుడు ఆ మాంకు, అందరూ ఇక ఆలస్యం చేయకుండా టవర్ లోపలికి వెళ్ళండి అన్నాడు. మరి టవర్ లోకి వెళ్తే అంతా ఇరుక్కుపోతాం కదా అని కాకా అన్నాడు. ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళవయ్యా అని మాంక్ అరిచాడు. ఇక అంతా లోపలికి వెళ్లారు. అప్పుడు మాంకు మాత్రం మండుతున్న ఒక కర్రను తీసుకుని ఆ టవర్ కిందకు వెళ్లి మంట పెట్టాడు. ఇప్పుడు ఆ టవర్ చుట్టూరా మంటలు అంటుకున్నాయి. ఆ మంటలు ఎగిసి పడుతుంటే టవర్ దగ్గరికి ఎవరు చేరుకోలేకపోతున్నారు. కానీ ఆ దళపతి యొక్క తమ్ముడు ఒక సైనికుణ్ణి తీసుకొచ్చి, రే ఆ మంటల్లో నడుచుకుంటూ వెళ్తావా లేక నీ తల తీసేయాలా అన్నాడు. అప్పుడు అతడు కాలుకుంటూనే లోపలికి వెళ్తున్నాడు. అతడు కాలిపోతూనే చేతిలో ఉన్న కిరోసిన్ బాంబును పైకి విసిరాడు. అప్పుడు అది టవర్ పై పడింది. అక్కడ మంటలు అంటుకుంటున్నాయి. అప్పుడు ఆరో మ్యాన్ చూసి బాణం వేశాడు. లోపలికి ఒకడు వచ్చాడే, అతన్ని పట్టుకుని పైకి లాగాడు. రే ఎవర్రా నువ్వు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతమంది వచ్చారు అని అడుగుతున్నారు. అప్పుడు అతడు, మేము యువరాణి కోసం వచ్చామని చెప్పాడు. ఈమె తండ్రే ఈమెను చంపమని మాకు ఉత్తర్వులు ఇచ్చాడు అని చెప్పాడు. ఆ మాటలు వినగానే యువరాణి నమ్మలేకపోతోంది. ఇదే టైంలో ఆ టవర్ కొంచెం కొంచెంగా పగిలిపోతోంది. ఇదే టైంలో ఆ సైనికుడు కత్తి తీసి యువరాణి గొంతులో పొడవడానికి ప్రయత్నించాడు. కానీ హీరోయిన్ అనుకోకుండా అతన్ని పొడిచి చంపేసింది. అతన్ని చంపగానే ఇంతకు ముందు ఆమె చేతులకు రక్తం అంటుకుంది కదా, ఆ దృశ్యం గుర్తుకు వచ్చింది. ఇక ఆ టవర్ కొంచెం కొంచెంగా కూలిపోతోంది. అప్పుడు వాళ్ళేమనుకుంటున్నారంటే, ఈ మాంకు మాట విని కరెక్ట్ గా ఇరుక్కుపోయామే అనుకుంటున్నారు. కానీ ఆ మాంకు వచ్చి వాళ్ళతో ఏమంటున్నాడంటే, మీరేం భయపడకండి, ఇక్కడ చూడండి అని ఒక క్లాత్ తీశాడు. అక్కడ చూస్తే సొరంగం లాగా ఉంది. మీరు ఎన్ని ఆయుధాలు తీసుకోగలరో తీసుకోండి, వెంటనే బయలుదేరండి అన్నాడు. ఇక ఆయుధాలు తీసుకుని అంతా కూడా ఆ రహస్య మార్గం గుండా తప్పించుకుంటున్నారు. కొంచెం సేపట్లోనే ఆ టవర్ మొత్తం కాలిపోయింది, విరిగి కింద పడింది. మంటలన్నీ ఆరిపోయిన తర్వాత దళపతి అతని తమ్ముడు లోపలికి వచ్చి చూశారు. ఏంట్రా ఇంతగా కాలింది, కానీ ఒక్క శవం కూడా కనిపించట్లేదే అనుకుంటున్నారు. ఇదే టైంలో ఈ దళపతి యొక్క గద్ద ఒకటి ఉంటుంది. అది వెళ్లి సొరంగ మార్గం దగ్గర వాలింది. ఇక్కడ సొరంగం ఉంది అని కనిపెట్టారు. ఆహా, వీళ్ళు మన దగ్గర న్యాగ్గా ఎస్కేప్ అయ్యారే అని అనుకుంటున్నారు. ఇంకోవైపు హీరో గ్రూపు ఆ సొరంగ మార్గం గుండా నడుచుకుంటూ వెళ్తున్నారు. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే, మా నాన్న మా దేశంలోనే చాలా బలవంతులైన సైనికులను పంపించాడు, వాళ్ళు నరరూప రాక్షసులు అని అంటుంటే, అప్పుడు చెప్పాని, అవును ఈ అమ్మాయి చెప్పేది నిజమే, ఇప్పుడు వాళ్ళని ఎదిరించి మనం ఎందుకు ఫైట్ చేయాలి, ఎలాగో వీళ్ళ నాన్న ఈమెను చంపమని ఉత్తర్వులు ఇచ్చాడు, ఈమె ద్వారా మనకు డబ్బులు ఎలాగో వచ్చేది లేదు, కనీసం ఈమెను వాళ్ళకి అప్పగిస్తేనైనా వాళ్ళు మనల్ని వదులుతారు కదా అంటున్నాడు. ఆ మాటలు విన్న హీరో, రేయ్ నువ్వేమైనా తెలివి తక్కువ వాడివా ఏంటి, వాళ్ళ నాన్న డబ్బులు ఇవ్వకుంటే ఏంటి, వాళ్ళ శత్రువులే మనకు డబ్బులు ఇస్తారు, నువ్వు మాట్లాడకు అని వీళ్ళు నడుచుకుంటూనే వెళ్తున్నారు. వాళ్ళు నడుచుకుంటూ వెళ్లేటప్పుడు వెలుగులో పైన చూశారు. ఆ గుహ పైన ఏదో రాసి ఉంది. అక్కడ పాము లాంటి రూపం ఉంది. దాని పక్కనే చిన్న చిన్న బోట్లు లాగా ఉన్నాయి. అప్పుడు మాంక్ ఏమంటున్నాడంటే, ఇది డానెలాగు వెళ్ళడానికి సంబంధించిన దారి, ఇది కరెక్ట్ గా గుర్తు పెట్టుకోండి అని అంటుంటే, ఆ దారిని చూడగానే ఈ వైకింగ్ లో యొక్క ముఖం వెలిగిపోతోంది. ఎందుకంటే అది వైకింగ్ లకు సంబంధించిన సురక్షితమైన ప్రాంతం. వెంటనే మాంకు ఒక కత్తి తీసి కింద మ్యాప్ వేశాడు. ఇక్కడ నుంచి 2 రోజులు నడుచుకుంటూ వెళ్ళామనుకో మనం డాన్ లాగా చేరుకోవచ్చు. కాకపోతే సమస్య ఏంటంటే, అంతకంటే ముందు మనం 3 ఊర్లను దాటాలి. ఆ 3 ఊర్లు కూడా ఈ రాజు యొక్క ప్రాంతమే. ఇప్పటి వరకు ఎవరూ కూడా ఆ 3 ఊర్లను దాటిందే లేదు. అవి అంత పెద్ద సైన్యం ఉన్న ప్రాంతాలు. కాకపోతే వాళ్ళ కంట పడకుండా తప్పించుకోవడానికి ఒక ఐడియా ఉంది. ఆ 3 ఊర్ల చుట్టూరా సముద్రం ఉంది. మనం బోటు తీసుకుని ఆ సముద్రంలో అలాగే తిరుగుతూ వెళ్ళామనుకో వాళ్ళ కంట పడకుండా వైకింగులు ఉండే చోటుకు వెళ్ళొచ్చు అని చెప్పాడు. కానీ ఈ మాంకు చెప్పేది హీరో యొక్క మనుషులు ఎవరు నమ్మట్లేదు. ఇతడొక క్రిస్టియన్, ఇతని మాటలు విని మనం ప్రాణాలు కోల్పోవాలా అంటున్నారు. కానీ హీరో మాత్రం మనం ఆపదలో ఉన్నప్పుడు మనల్ని ఆదుకున్న ఒకే వ్యక్తి ఇతడే,
ఇతడు మనల్ని చంపాలని అనుకుంటే అతనికి చాలా అవకాశాలు వచ్చాయి. ఈయన మంచివాడని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు మనకు వేరే దారి కూడా లేదు, నమ్మాల్సిందే అంటున్నాడు. అప్పుడు అక్కడికి వచ్చిన జపానీ అయినా కూడా ఇతనిపై నేను ఒక కన్నేసి ఉంచుతా అన్నాడు. ఇక ఆ గుహ నుంచి బయటకు వెళ్ళగానే మాంకుకు వీళ్లకు గొడవ వచ్చింది. అప్పుడు యువరాణి ఏమంటుందంటే మనల్ని చంపడానికి ఒక గ్రూప్ వస్తోంది, అది చాలదన్నట్లు మీలో మీరే గొడవ పడతారా అంది. బాగా గుర్తు పెట్టుకోండి, వాళ్ళు గుర్రాలపై వస్తున్నారు, మనం ఇలాగే నెమ్మదిగా వెళ్ళామనుకో వాళ్ళు ఈజీగా పట్టుకుంటారు అంది. వేగంగా వెళ్ళాలి అనగానే ఇక స్పీడ్ పెంచారు. ఇంకోవైపు ఆ దళపతి తన దగ్గర ఉన్న గద్దను ఎగిరేసి వైకింగ్లు ఎటు వెళ్తున్నారో చూస్తున్నాడు. ఆ గద్ద ఎటువైపు వెళ్తుంటే అటువైపే వీళ్ళు గుర్రాలపై వెళ్తున్నారు. ఇక మధ్యలో కొండలతో కూడిన పెద్ద అడవి లాంటిది ఉంది, అది దాటే వీళ్ళు వెళ్ళాలి. వీళ్ళు లోపలికి వెళ్ళేటప్పుడు ఒక కొమ్మకు హీరోయిన్ యొక్క డ్రెస్ చిక్కుకుని కాస్త చిరిగిపోయి ఉండడం చూశారు. ఆ తర్వాత అడుగు అచ్చులను చూశారు. ఇక ఇటువైపే వెళ్లారు. ముందు కదరండి అని ఆ దళపతి తమ్ముడు సైన్యాన్ని ముందుకు నడిపిస్తున్నాడు. కానీ ఆ దళపతి మాత్రం నాకేదో సందేహంగా ఉంది, ఇది ఒక ఉచ్చు అయితే మనం ఏం చేసేది అంటున్నాడు. అప్పుడు వాళ్ళ ఎదురుగా ఒక పెద్ద రాయి ఉంది, దాన్ని ఒకే ఒక జంప్ చేశారు. ఆ రాయి వెనుక చెక్కబడిన కర్రలను పెట్టారు, వాటికి గుచ్చుకుని కొంతమంది చనిపోయారు. ఇక వాళ్ళ అరుపులు వినగానే ఈ వైకింగ్లు వేగంగా పారిపోతున్నారు, ఎందుకంటే మనల్ని సమీపించారా అని అనుకుంటున్నారు. వాళ్ళ ఉచ్చులను చూసిన దళపతి అతని తమ్ముడు ఇంకా కోపంతో రగిలిపోతున్నారు. ఎలాగైనా చేసి వాళ్ళను పట్టుకుని తీరాల్సిందే అనుకుంటున్నారు. ఇంకోవైపు వైకింగ్ గ్రూప్ వెళ్తూనే ఉంది. ఒక చోట జలపాతం కనిపించింది, అక్కడికి వెళ్తే తప్పించుకునే ఛాన్స్ ఉందని అనుకున్నారు. ఇక వీళ్ళు వేగంగా అటువైపు వెళ్తుంటే ఈ దళపతి అతని సైన్యం వీళ్లను వెంబడిస్తున్నారు. ఇక వీళ్ళు ఒక్కొక్కరుగా పైకి వెళ్తున్నారు. ఆరో మ్యాన్ ఉంటాడే, అతడు 1 కిలోమీటర్ దూరంలో ఉన్న వారిని గురి చూసి బాణం వేశాడు. ఇక వీళ్ళంతా ఎక్కుతున్నారు, హీరో వెనుక ఉన్నాడు. మొదట మీరంతా ఎక్కండి అని అన్నాడు. హీరో కంటే ముందు హీరోయిన్ ఎక్కుతోంది. అప్పుడు ఆమె కాలు జారి కింద పడబోయింది. ఇక ఆమెను కాపాడడానికి హీరో కూడా దిగాడు. కానీ మిగతా వాళ్ళను మాత్రం కిందకు దిగకుండా పైకి ఎక్కమని చెప్పాడు. ఇక గాయాలైన హీరోయిన్ ను తన చేతుల్లో పెట్టుకుని పైకి తీసుకెళ్దామని హీరో అనుకున్నాడు. కానీ ఆ లోపలే శత్రువులు చుట్టుముట్టారు. ఏంటి తమ్ముడు, మీ వాళ్ళంతా నిన్ను వదిలేసి వెళ్ళిపోయారా? సరే ఆమెను మాకు అప్పగించు అంటున్నారు. కానీ హీరో మాత్రం కుదరదన్నాడు. ఇక వాళ్ళు కత్తులు దూయబోయారు. అప్పుడు సడన్ గా పైనుంచేని రాళ్ల వర్షం కురుస్తోంది. హీరో యొక్క మనుషులు పైనుంచేని శత్రువులపై రాళ్లు విసురుతున్నారు. ఆ రాళ్ల దెబ్బలు తట్టుకోలేక వాళ్ళు ఒక చోటకు వెళ్లి దాక్కున్నారు. ఈ గ్యాప్ లో హీరో హీరోయిన్ ఆ కొండపైకి ఎక్కారు. ఆ దళపతి ఏమంటున్నాడంటే ఇప్పుడే మనం పైకి వెళ్ళొద్దు, కాసేపు దాచుకుందామని అన్నాడు. ఇక పైకి వెళ్లిన హీరో తన గ్రూప్ తో ఏం చెప్తున్నాడంటే మనం ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్తే మన వెనకే వాళ్ళు వస్తారు, ఎట్టి పరిస్థితుల్లో ఈ కొండ వాళ్ళు ఎక్కకుండా చూసుకోవాలి అంటున్నాడు. అప్పుడు హీరో ఆరో మ్యాన్ తో ఏం చెప్తున్నాడంటే నువ్వు ఇక్కడే ఉండి వాళ్ళు ఈ కొండ ఎక్కకుండా చూసుకో, మేము వెళ్లి మనం తప్పించుకోవడానికి పడవలు ఎక్కడ ఉన్నాయో వెతుకుతామని అన్నాడు. ఆరో మ్యాన్ కిందికి జాగ్రత్తగా చూస్తున్నాడు. ఒకడు నెమ్మదిగా తలను బయటకు పెట్టి వాళ్ళు వెళ్లిపోయారా అని చూస్తున్నాడు. కానీ కరెక్ట్ టైంలో ఆరో మ్యాన్ బాణం వేశాడు. ఇక అంతా మళ్ళీ వెళ్లి దాక్కున్నారు. ఈ కింద ఉన్న శత్రువులు వాళ్ళు ఎప్పుడు వెళ్తారా అని వేచి చూస్తున్నారు. ఇంకోవైపు హీరో అతని మనుషులు ఆ అడవిలో ఉన్న చెట్లను కొట్టేసి ఉచ్చులను తయారు చేస్తున్నారు. ఆ రోజంతా చాలా చోట్ల ఉచ్చులను ఏర్పాటు చేశారు. అదే టైంలో ఒక్కొక్కరుగా మనిషి మారుతూ కిందున్న శత్రువులు పైకి ఎక్కకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇప్పుడు రాత్రి అయింది. ఆరో మ్యాన్ కిందున్న వాళ్ళు పైకి రాకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. అప్పుడు ఒకడు వచ్చి నువ్వు వెళ్లి కాసేపు పడుకోవయ్యా, వాళ్ళు రాకుండా నేను చూసుకుంటా అన్నాడు. ఆ రాత్రి పూట ఆ మాంకు పెద్ద ఈటని పట్టుకుని దాంతో తన ప్రతిభను ప్రదర్శిస్తున్నాడు. ఇదంతా చూసిన హీరో వామ్మో ఎంత పెద్ద ఈటే అని అన్నాడు. అప్పుడు ఆ మాంకు తన గతం చెప్తున్నాడు. ఈ డెంచన్ మహారాజు ఉన్నాడే, ఒకానొక సమయంలో అతని దళపతినే ఈ మాంకు. ఒకానొక సమయంలో వైకింగ్లకు వీళ్లకు హోరాహోరీగా ఫైట్ జరిగింది. ఒకానొక సమయంలో ఆ డంకన్ రాజు ఏమన్నాడంటే ఎప్పుడు ఈ గొడవలు ఎందుకు, రాజులందరినీ పిలిపించు, సంధి మాట్లాడుకుని శాంతియుతంగా ఉందామని అన్నాడు. అతని మాటలు పట్టుకుని దళపతిగా ఉన్న మాంకు అందరూ రాజులను పిలిపించాడు. శాంతి సమావేశాలు జరుపుకుందామని చెప్పాడు. కానీ ఈ డంకన్ రాజు ఏం చేశాడంటే అక్కడికి రాజులు వచ్చి శాంతియుతంగా చర్చలు జరుపుతుంటే తన సైన్యాన్ని తీసుకొచ్చి అందరినీ చంపేశాడు. ఆ డంచన్ మహారాజు నాకు తెలియకుండా ఒక హీనమైన పని చేశాడు. ఆ దుర్మార్గంలో నన్ను ఒక భాగస్వామిని చేశాడు. ఇక ఆ రోజు నుంచేని అతని సైన్యం నుంచి బయటకు వచ్చాను. ఇక దేవుణ్ణి నమ్ముకుంటూ ఈ కొండ కోణల్లో
ప్రశాంతంగా జీవిస్తున్నా అని చెప్పాడు. కానీ ఇలాంటి సమయంలో నువ్వు వచ్చి అంతా చెడగొట్టావు కదయ్యా అని హీరోను చూస్తూ అంటున్నాడు. ఇక అర్ధరాత్రి అయింది. ఆ జలపాతం కింద ఉన్న శత్రువులు నెమ్మదిగా తలను బయటకు తీసుకొచ్చి పై వైపు చూశారు. కానీ పైనుంచని ఎలాంటి యాక్షన్ లేదు. వీళ్ళు తీక్షణంగా చూస్తే పైన కాపలాగా కూర్చున్నవాడు గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. ఇదే అవకాశం రా అని కింది నుంచి ఇద్దరిని పైకి పంపించారు. వాళ్ళు నైస్ గా పైకెక్కి అతన్ని వెనక నుంచి పొడిచి చంపేశారు. ఆ తర్వాత పైనుంచని రాళ్లు విసిరి వీళ్లకు సిగ్నల్ ఇచ్చారు. ఇక కిందున్న వాళ్ళంతా ఆ కొండను ఎక్కడం ప్రారంభించారు. ఇప్పుడు ఉదయం అయింది. వైకింగ్ గ్రూప్ వాళ్ళు పడుకుని ఉన్నారు. అప్పుడు హీరోయిన్ కు ఏదో పీడకలలాగా వచ్చింది. సడన్ గా లేచింది. వాళ్ళు ఇక్కడికి వచ్చారు అని అరిచింది. అదే సమయంలో శత్రువులు ఆ అడవి గుండా వస్తున్నారు. ఇక అందరూ బయలుదేరండి అని పరిగెత్తడానికి ప్రయత్నిస్తున్నారు. ఏంట్రా కాపలాగా ఒకరిని పెట్టామే వాడెక్కడా అని వెతుకుతుంటే వాడు చచ్చిపడి ఉన్నాడు. వీళ్ళు భయపడుతున్న క్రమంలోనే యువరాణి ఒక బాణం వేసింది. ఏంట్రా అని చూస్తే అటువైపు ఒక శత్రువు వచ్చాడు. ఆ బాణం గుచ్చుకుని అతడు చచ్చాడు. ఆ తర్వాత ఇంకో శత్రువు వచ్చాడు. అతడు కత్తిని విసరడంతో ఆరోమెన్ ఉంటాడే అతని కాలుకు గుచ్చుకుంది. ఇక ఆరోమెన్ కు చాలా కోపం వచ్చింది. ఒక కత్తి తీసుకుని తన ఎదురుగా వచ్చిన వాణ్ణి ఇష్టం ఉన్నట్లు పొడిచాడు. ఇదే సమయంలో ఆ శత్రువు సైన్యం యొక్క దళపతి తన టీమును తీసుకుని పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. కానీ అతని తమ్ముడు మాత్రం చాలా తెలివిగా ఆలోచిస్తున్నాడు. ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు చాలా ఉచ్చులు పన్నారు. అందువల్ల జాగ్రత్తగా వెళ్ళండి అంటున్నాడు. అయినా కూడా హీరో టీం పరిగెత్తుతుంటే వెనుకనే వీళ్ళు పరిగెత్తుతున్నారు. ఇదే సమయంలో వీళ్ళు పన్నిన ఉచ్చులో శత్రువులు చిక్కుకుని ఒక్కొక్కరుగా చనిపోతున్నారు. ఎలాగోలా చేసి హీరో టీం ఆ అడవి నుంచి బయటకు వచ్చింది. చివరకు ఒక కొండ యొక్క కొనకు వచ్చారు. దీన్ని ఎలా దాటాలరా అని వాళ్ళు అనుకుంటున్నారు. అప్పుడు ఒక తాడు వంతెన ఉండడం చూశారు. ఇక అంతా కూడా ఆ బ్రిడ్జ్ ని దాటి వెళ్ళాలని అనుకుంటున్నారు. ఇక వీళ్ళు ఆ బ్రిడ్జ్ దగ్గరకు వెళ్తుంటే శత్రువులు అడవి నుంచి బయటకు వచ్చారు. అప్పుడు హీరో కాక ఇంకొకడు ముగ్గురు ఏమంటున్నారంటే మీరంతా ఆ వంతెన గుండా అటువైపు వెళ్ళండి. ఆ శత్రువుల సంగతి మేం చూసుకుంటామని అన్నారు. ఆ శత్రువులు దగ్గరకు వస్తున్న కొద్దీ ఆ కాకకు కోపం నశాలానికి అంటుతోంది. వాళ్ళను చూస్తూ రండిరా చూసుకుందాం అంటున్నాడు. పిచ్చి పట్టినట్లు అరుస్తున్నాడు. ఇక ఆ కాకను చూసిన తర్వాత ధనపతి కూడా పిచ్చివాడిలాగా అరుస్తున్నాడు. శత్రువులు వస్తుండడంతో ఈ కాక గొడ్డలు తీసి ఒక నలుగురిని చంపేశాడు. ఇదంతా చూసి ఆ ధనపతికి పిచ్చి పట్టినంత పనైంది. హీరో కాకా కాకుండా ఇంకొకడు నిలబడ్డాడే వాడు చనిపోయాడు. అతడేమంటున్నాడంటే నేను చచ్చే ముందు ఇంకో ఇద్దరిని చంపుతా అంటున్నాడు. ఇదే సమయంలో కాక కూడా అతడు కొండపై నుంచి కింద పడుతున్నాడు. అప్పుడు తనతో పాటు ఇద్దరు సైనికుల్ని కింద పడేశాడు. ఎలాగోలా చేసి హీరో మాత్రం బ్రిడ్జి నుంచి తప్పించుకున్నాడు. ఆ తర్వాత ఆ తాడు వంతెనను కోసేశారు. ఇప్పుడు వీళ్ళలో 5గురు మాత్రమే మిగిలారు. చప్పాని, హీరో, హీరోయిన్, మాంకో, ఆరోమన్ ఈ 5గురే ఉన్నారు. వాళ్ళు ఆ పడవలు ఉండే చోటుకు వెళ్తున్నారు. ఇంకోవైపు ఆ దళపతి అక్కడ ఒక రైతు గుర్రాలను పెంచుతున్నాడు. వాటిని తీసుకుని వాళ్ళు బయలుదేరారు. హీరో గ్రూప్ నడుచుకుంటూ వెళ్లేటప్పుడు అనుకోకుండా హీరోయిన్ కింద పడింది. ఆమె నేలపై చేయి పెట్టగానే శత్రువులు గుర్రాలపై వస్తున్నట్లు ఆమెకు తెలిసిపోయింది. ఆ విషయం చెప్పగానే ఇక అంతా పరిగెత్తుతున్నారు. వాళ్ళు సముద్రం దగ్గరకు వెళ్లాలంటే చాలా దూరం ఉంది. అంత దూరం వీళ్ళ నుంచి తప్పించుకోలేమని అనుకున్నారు. ఇక వాళ్ళు రానివ్వు వాళ్ళతోనే ఫైట్ చేద్దామని చెప్పి అక్కడ కొన్ని రాళ్లున్నాయి. వాటి వెనక్కి వెళ్లి దాక్కున్నారు. శత్రువులు వచ్చి చుట్టుముట్టారు. ఇక ఎదురెదురుగా ఫైటింగ్ జరుగుతోంది. హీరో ఆ దళపతి యొక్క తమ్ముడు వాళ్ళిద్దరూ ఫైట్ చేస్తున్నారు. ఇదే సమయంలో ఆ దళపతి ఆరోమన్ పొట్టలో గుచ్చాడు. అది చూడగానే చపానికి చాలా కోపం వచ్చింది. కోపంగా వెళ్లి ఆ దళపతి యొక్క తలను కోసేశాడు. అది చూసి తమ్ముడికి కోపం వచ్చింది. ఆ తమ్ముడు కోపడుతుంటే ఏంట్రా ఎక్స్ట్రా చేస్తున్నావు అని హీరో అతన్ని తోసేశాడు. అతడు హీరోను కూడా పట్టుకోవడంతో ఇద్దరు వెళ్లి బురుగులో పడ్డారు. అప్పుడు కూడా ఇద్దరు ఫైటింగ్ చేస్తూనే ఉన్నారు. తన దగ్గర ఉన్న కత్తి తీసి అతని గొంతులో పొడిచాడు హీరో. కానీ వాడు మాత్రం నేను చచ్చినా కూడా నిన్ను వదలను, నిన్ను కూడా నాతోనే తీసుకుపోతా అని మునుగుతున్నాడు. హీరోను కూడా ఆ బురుగులోకి లాగుతున్నాడు. అప్పుడు కరెక్ట్ టైంలో హీరోయిన్ హీరోకు చేయినిచ్చి పైకి లాగింది. ఇక శత్రువుల పీడ విరగడైంది అని అనుకుంటుంటే సడన్ గా ఆ బురుగులోంచి దళపతి యొక్క తమ్ముడు సడన్ గా లేచాడు. ఇక హీరోను లాగుదామని అనుకుంటున్న క్రమంలో ఎక్కడో ఉన్న మాంక్ తన ఈటను విసిరగా అది వెళ్లి అతనికి గుచ్చుకుంది. మళ్ళీ అతడు బురుగులో మునిగిపోయాడు. ఇక్కడ హోరాహోరీగా ఫైట్ చేస్తుంటే ఎక్కడి నుంచో ఆ కాక వచ్చి ఫైటింగ్ లో పాల్గొంటున్నాడు. కాక నువ్వు పైనుంచి కింద పడ్డావే నీకేం కాలేదా అని అడుగుతుంటే నాకెక్కడిదిరా చావు, చావునే నేను చంపేస్తా అంటున్నాడు. ఆరోమన్ కు చాలా పెద్ద గాయాలయ్యాయి. వీళ్ళ కళ్ళ ముందే అతడు
చనిపోయాడు. ఇక ఇక్కడ నుంచి వీళ్ళంతా సముద్రం ఒడ్డుకు వెళ్లారు. వీళ్ళు కొండ పైన ఉన్నారు. చాలా లోతులో సముద్రం ఉంది. కింది వైపు తొంగి చూస్తే సముద్రంలో అలలు చాలా క్రూరంగా కొట్టుకుంటున్నాయి. అరే ఇంతకీ బోట్స్ ఎక్కడ ఉంటాయి అని అడుగుతుంటే అటువైపు అని ఆ కాక చేయి చూపించాడు. యాక్చువల్ గా అక్కడ బోట్స్ ఉండేవి, కానీ ఇప్పుడు నీళ్లు నిండుకుపోవడంతో ఆ బోట్స్ కనిపించట్లేదు. బోట్స్ లేకుండా ఎలా వెళ్లేది? ఇక్కడే మన కథ సమాప్తం అయ్యేలా ఉంది అని బాధపడుతున్నారు. ఇది చాలదన్నట్లు ఆ డంచన్ మహారాజు తన సైన్యం మొత్తాన్ని తీసుకుని వస్తున్నాడు. ఇక అంతేరా, మన పని అయిపోయిందిరా అనుకుంటున్నారు. అప్పుడు చపాని హీరో దగ్గరికి వచ్చి మన ప్లాన్ ఏంటి అన్నాడు. హీరోకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. కానీ సడన్ గా పైనుంచేని సముద్రంలోకి దూకాడు. లోపల అలలు చూస్తే సునామీ అలల్లాగా ఉన్నాయి. ఇక వీడు ఎలాగో బయటకు రాలేలే అని వాళ్ళంతా అనుకున్నారు. ఇక శత్రు సైన్యం వీళ్ళ వైపు వస్తోంది. మళ్ళీ ఈ కాకకు పిచ్చి పట్టినంత పనైంది. శత్రువులను చూస్తూ రండ్రా రండ్రా అని అరుస్తున్నాడు. అప్పుడే హీరోయిన్ కిందకు తొంగి చూస్తే ఎలాగోలా హీరో ఆ గుహలోకి వెళ్లి ఒక పడవను తీసుకొచ్చాడు. హీరోను చూసిన ఆమె ఆ కాకను పిలుస్తూ తను సముద్రంలోకి జంప్ చేసింది. బోటు వచ్చింది రోయ్, అందరూ దూకండి అని అన్నారు. అందరూ దూకారు. కానీ ఆ కాక మాత్రం లేదు లేదు, వీళ్ళతో ఫైట్ చేసి నేను సావబోతున్నా అంటున్నాడు. చివరగా దూకోబోయే వ్యక్తులు కాకకు పిచ్చి పట్టినట్లుంది అని అతన్ని కూడా లాక్కొచ్చారు. ఇక ఆ శత్రువులు వచ్చేసరికి వీళ్ళు ఈ పడవలో తప్పించుకున్నారు. ఇంతటితో ఈ సినిమా ముగిసిపోయింది. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.